ఒక సీక్వెల్ కి మొదటి భాగం కన్నా ఎక్కువ క్రేజ్ రావడం బాహుబలి కేజీఎఫ్ తర్వాత పుష్పకే దక్కిందని చెప్పాలి. మిశ్రమ స్పందన వచ్చింది, తర్వాత పికప్ అయింది. కానీ నార్త్ లో ఏమాత్రం ఊహకందని రీతిలో బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా యూట్యూబ్ కోసం డిజిటల్ హక్కులు కొన్న గోల్డ్ మ్యాన్ సంస్థకి నిజంగానే బంగారు గనిగా మారిపోయింది. అక్కడి నుంచి పుష్పకు సంబంధించిన వార్తలు హాట్ టాపిక్గా మారాయి. ఇటీవలే బన్నీ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్కు వెళ్ళి పుష్ప 1 ప్రీమియర్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ముందు నుంచి హడావిడి లేకుండా ఎందుకు ఇలా చేశారనే చిన్న డౌట్ అభిమానుల మనసుల్లో లేకపోలేదు. దానికి అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు బలమైన కారణమే ఉందట. పుష్ప 2 ది రూల్ వచ్చే ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేశారట. అందులో భాగంగా డిస్ట్రిబ్యూటర్లని సంప్రదించేందుకు బెర్లిన్ చిత్రోత్సవాన్ని వేదికగా మార్చుకున్నట్లు తెలిసింది. యూరప్ తదితర దేశాల్లో పంపిణీ జరగాలంటే వాళ్ళ మద్దతు చాలా కీలకం. అందుకే షో చూపించి మరీ నమ్మకాన్ని కలిగించారని వినికిడి. అక్కడే కాదు, రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని స్ట్రాటజీలు సిద్ధం చేయబోతున్నారట. ఓవర్సీస్లో ఇప్పటిదాకా టాలీవుడ్కు పట్టు ఉన్నది యుఎస్, యూకే, ఆస్ట్రేలియా లాంటి ప్రధాన దేశాల్లో మాత్రమే. అరబ్ కంట్రీస్లో ఇప్పుడిప్పుడే బలపడుతుంది. మిగిలిన చోట విస్తరించాలంటే దానికి చాలా ప్లానింగ్స్ ఖర్చు అవసరం. పుష్ప 2 అన్నిటికీ సిద్ధపడుతోంది. ఇప్పటికే పుష్ప 3కి సంబంధించిన వార్తలు అభిమానుల మధ్య హాట్ టాపిక్గా మారాయి. దర్శకుడు సుకుమార్ అదిరిపోయే కంటెంట్తో అంచనాలను మించి సీక్వెల్ని రూపొందించారనే వార్త ఫ్యాన్స్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.